హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ చిత్రం చూడు మిత్రమా తెలుగు యూట్యూబ్ ఛానల్. మీ గో టు డెస్టినేషన్ ఫర్ ఇన్-డెప్త్ రివ్యూస్, సజెషన్స్ అండ్ డిస్కషన్స్ ఆన్ లేటెస్ట్ వెబ్ సిరీస్ అండ్ సినిమాటిక్ రిలీజెస్. ఈరోజు మనం ట్రూ ఈవెంట్స్ మీద బేస్ అయిన ఒక స్పెషల్ నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే IC-814 ద కాందహార్ హైజాక్. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఇట్స్ ఎ మస్ట్ వాచ్. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మనం 1998-99లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. దట్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద హైజాక్ ఆఫ్ ఫ్లైట్ IC-814. ద ఫస్ట్ ఈవెంట్, ఇండియా 1998లో ఆపరేషన్ శక్తి పేరుతో పోఖ్రాన్, రాజస్థాన్లో సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసింది. ఈ న్యూక్లియర్ టెస్ట్ చేయడం వల్ల మన ఫారెన్ రిలేషన్షిప్ ప్రపంచ దేశాలతో బాగా దెబ్బతిన్నాయి. ఈవెన్ అమెరికా కూడా ఇండియా మీద చాలా ఎకనామిక్ శాంక్షన్స్ విధించింది. ఇక రెండో ఈవెంట్కి వస్తే, మే 1999 పాకిస్తానీ సోల్జర్స్ అండ్ మిలిటెంట్స్ కార్గిల్లో ఇండియన్ టెరిటరీని ఆక్యుపై చేశారు. ఇది ఆ టైంలో చాలా పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. అప్పుడు కార్గిల్ వార్ స్టార్ట్ అయింది. జూలై 26, 1999లో ఆక్యుపైడ్ ఏరియాని మన ఇండియన్ ఆర్మీ తిరిగి పూర్తి కంట్రోల్లోకి తీసుకున్నాం. ఈ విజయాన్ని మనం కార్గిల్ విజయ్ దివస్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా ఈవెంట్ నెంబర్ 3కి వస్తే, అక్టోబర్ 1999లో పాకిస్తాన్లో జనరల్ పర్వేజ్ ముషరఫ్ పాకిస్తానీ ఆర్మీని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకొని అప్పటి ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ని తప్పించి తను పాకిస్తానీ ప్రెసిడెంట్ అవుతారు. అది జరిగిన 2 monthsలోనే ఎగ్జాక్ట్గా IC-814 ఫ్లైట్ హైజాక్ అవుతుంది. ఇది సెకండ్ బిగ్గెస్ట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా, lack of coordination between RAW, that is Research and Analytic Wing, and IB, Intelligence Bureau అని చెప్పొచ్చు. ఈ IC-814 హైజాకింగ్ టైమ్ లైన్ చూస్తే, కాఠ్మాండు నుంచి ఢిల్లీ రావాల్సిన ఫ్లైట్ కాఠ్మాండూలో హైజాక్ గురై అమృత్సర్ నుంచి లాహోర్ నుంచి దుబాయ్ నుంచి కాందహార్, ఆఫ్ఘనిస్తాన్కి. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎపిసోడ్ 1లో IC-814 ఫ్లైట్ కాఠ్మాండూలో టేకాఫ్ అయిన వెంటనే 5 ఆర్మడ్ టెర్రరిస్ట్ ఎలా ఫ్లైట్ని కంట్రోల్లో తీసుకున్నారు, ఫ్లైట్ క్యాబిన్లో జరిగిన గందరగోళం, పైలట్స్ అండ్ క్రూ అండ్ పాసెంజర్స్ యొక్క ఇనీషియల్ రియాక్షన్స్ బాగా చూపిస్తారు. ఈ ఎపిసోడ్ ఈ వెబ్ సిరీస్కి ఒక టోన్ని సెట్ చేస్తుంది. ఎపిసోడ్ 2కి వస్తే, ఫ్లైట్లో తక్కువ ఫ్యూయల్ ఉండడం వల్ల అమృత్సర్లో ల్యాండ్ చేయాల్సి వస్తుంది. అక్కడ మన ఎనర్జీ కమాండోస్ రెస్క్యూ మిషన్ కోసం రెడీగా ఉంటారు. అది గమనించిన హైజాకర్స్ ప్లేన్ని సడన్గా టేకాఫ్ చేస్తారు అండ్ దే విల్ గో టు లాహోర్, పాకిస్తాన్. అయితే ఎపిసోడ్ 3లో లాహోర్ పాకిస్తాన్లో ల్యాండింగ్ పర్మిషన్ దొరకదు. ఫ్యూయల్ ఆల్మోస్ట్ అయిపోతున్నప్పుడు ఇంకా ఫ్లైట్ క్రాష్ అవుతుంది అనే టైంకి లాహోర్లో ల్యాండింగ్కి పర్మిషన్ వస్తుంది. ఈ ఎపిసోడ్లో పాసెంజర్స్ యొక్క దయనీయ పరిస్థితి, ఫ్లైట్ అటెండెంట్స్ ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశారు, పాసెంజర్స్ యొక్క పర్సనల్ స్టోరీస్, ఎమోషనల్ స్ట్రెస్ అండ్ ఫ్యామిలీస్ అన్నీ చాలా డీటెయిల్డ్గా చూపిస్తారు. లాహోర్లో రీఫ్యూయలింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా దే విల్ స్టార్ట్ టు కాబుల్. కానీ కాబుల్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఫ్లైట్ దుబాయ్కి డైవర్ట్ చేస్తారు. ఎపిసోడ్ 4లో ఫ్లైట్ దుబాయ్లో ల్యాండ్ అయినట్టు చూపిస్తారు. కానీ దుబాయ్లో ఫ్లైట్ రీఫ్యూయలింగ్ చేయాలి అంటే అఫీషియల్స్ డిమాండ్ మేరకు విమెన్ అండ్ కిడ్స్ని రిలీజ్ చేయడానికి హైజాకర్స్ ఒప్పుకుంటారు. దుబాయ్ నుంచి ఎయిర్క్రాఫ్ట్ని కాందహార్, ఆఫ్ఘనిస్తాన్కి తీసుకువెళ్తారు. ఈలోపు ఇండియన్ గవర్నమెంట్ ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ను ఫామ్ చేసి కాందహార్కి పంపిస్తుంది. ఎపిసోడ్ 5లో హైజాకర్స్ వాళ్ళ లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ లైక్ $200 million అండ్ 35 టెర్రరిస్ట్ని రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తారు. హైజాకర్స్ అండ్ ఇండియన్ అథారిటీస్ మధ్యన టెన్స్ నెగోషియేషన్స్ నడుస్తాయి. ఇండియన్ అథారిటీస్ ఒక రెస్క్యూ ప్లాన్ కూడా ప్లాన్ చేస్తారు. కానీ అన్ఫార్చునేట్గా ఆఫ్ఘనిస్తాన్ అథారిటీస్ దానికి సహకరించరు. ఇంక ఎపిసోడ్ 6కి వస్తే, ఎక్స్ట్రీమ్ పొలిటికల్ ప్రెషర్ అండ్ పబ్లిక్ అవుట్రేజ్ వల్ల ఇండియన్ అథారిటీస్ అండ్ గవర్నమెంట్ 3 మిలిటెంట్స్ని రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటారు. అండ్ హోస్టేజెస్ అందరినీ రిలీజ్ అయ్యాక వాళ్ళు ఫ్యామిలీస్తో రీయూనియన్ అండ్ ఎమోషనల్ సీన్స్ని బాగా చిత్రీకరించారు. అండ్ కమింగ్ టు ద క్యాస్ట్, ఈ వెబ్ సిరీస్లో యూ విల్ సీ అన్ ఇంప్రెసివ్ లైన్ ఆఫ్ renowned యాక్టర్స్ and they delivered extremely powerful performances. Vijay Verma, the lead actor who is the pilot of
ద హైజాక్డ్ ప్లేన్, పంకజ్ కపూర్, మనోజ్ పావా, నషీరుద్దీన్ షా, దియా మిర్జా, కుముద్ మిశ్రా, అరవింద్ స్వామి అండ్ దివ్యాందు భట్టాచార్య. వీళ్ళందరి పెర్ఫార్మెన్సెస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ని మిస్ కాకుండా అందరూ తప్పక చూడండి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఎపిసోడ్. ఇఫ్ యూ లైక్ ఇట్, యూ నో వాట్ టు డూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.